హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. ఈ వీడియోలో వన్ పీస్ చాప్టర్ 1177ని ఎక్స్ప్లెయిన్ చెప్తున్నాం గైస్. ఎల్బా ఆర్క్ అంటే ఊసాప్ ఆర్క్ అని ఫైనల్లీ ఓడాకి గుర్తొచ్చినట్టుంది. బికాస్ ఈ చాప్టర్లో ఊసాప్ డైరెక్ట్గా ఈమోని ఫేస్ చేసి ఫ్యాక్ట్స్ని చెప్పడం చాలా బిగ్గెస్ట్ మూమెంట్. ఇక జోక్స్ని పక్కన పెడితే ఇది ఊసాప్ క్యారెక్టర్ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్ సీన్. ఫ్యూచర్లో ఊసాప్ బ్రేవ్ వారియర్ ఆఫ్ ది సీ అవుతాడని ఓడా ముందే ఫోర్స్ చేశాడు. ఇప్పుడు ఈమోకి భయపడకుండా ఫేస్ చేయడం అంటే ఊసాప్ మ్యాసివ్ పవర్అప్కి ఒక రేంజ్లో ఎలివేషన్స్ ఇవ్వబోతున్నాడని చాలా క్లియర్గా తెలుస్తుంది. కానీ ఈ చాప్టర్లో హైలైట్ ఊసాప్ మాత్రమే కాదు, చాపర్ డెవిల్ ఫ్రూట్ గురించి కూడా ఒక హ్యూజ్ సీక్రెట్ని రివీల్ చేశాడు. థియరీ ప్రకారం చూసుకుంటే చాపర్ డెవిల్ ఫ్రూట్ యాక్చువల్గా నార్మల్ డెవిల్ ఫ్రూట్ కాదు. ఇక్కడ హ్యూమన్ ఫ్రూట్ వచ్చి వరల్డ్లోనే సెకండ్ ఫారెస్ట్ గాడ్ ఫ్రూట్ అయి ఉంటుంది. సేమ్ లోకి ఫ్రూట్ లాగా ఇక్కడ లోకి ఫ్రూట్ ఒక లెజెండరీ నిడ్హాక్ గాడ్ ఫ్రూట్. అలాగే చాపర్ డెవిల్ ఫ్రూట్ పవర్స్తో ఈమో పవర్స్ని కౌంటర్ అటాక్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒక పక్క లోకి అండ్ లూఫీ డెవిల్స్తో ఫైట్ చేస్తూ ఉంటే ఇంకో పక్క చాపర్ జైన్స్ని హీల్ చేస్తూ బ్యాటిల్ని కంట్రోల్ చేయొచ్చు. కానీ ఈ చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బట్ వీడియో నచ్చలేదంటే ఏ నచ్చలేదో కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ టైం బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తా. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక వెస్ట్ విలేజ్లో కిస్ని జైంట్ వారియర్ పైరట్స్ డోమి రివర్స్ జైన్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే కొలాన్ జైన్స్ ఫైట్ని చూస్తూ వాళ్ళు చాలా బాగా ఫైట్ చేస్తున్నారని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఒక జైంట్ కొలాన్ని పట్టుకొని నాకెందుకో బ్యాడ్ ఫీలింగ్స్ వస్తున్నాయి, నువ్వు ఆ ఫైట్ని చూడ్డా అంత మంచిది కాదని చెప్తాడు. ఇంకో పక్క డోమి రివర్స్ జైన్స్ డోరీ మిగతా జైన్స్తో అల్టిమేట్ స్ట్రెంత్ని అలాగే కంటిన్యూగా రీజనరేట్ అయ్యే బాడీస్ ఇలాంటి ఇన్విన్సిబుల్ ఫీలింగ్ని ఎవరు కూడా గెయిన్ చేసుకోలేరు. మీరు కూడా ఇలాంటి పవర్ను ఫీల్ అవ్వండి అని చెప్పి వాళ్ళ మీద అటాక్ చేస్తారు. ఆ అటాక్ వల్ల డోరీ హ్యాండ్కి ఇంజురీ అయ్యి బ్లడ్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అప్పుడు డోరీ ఈ చిన్న అటాకే జైంట్ వారియర్ పైరట్స్ భయపడిపోతారా, మీకు షేంగా ఏం లేదా యూ ఈడియట్స్ అని అంటాడు. ఇక కట్ చేస్తే చాపర్ ప్లస్లో ఉన్న గ్రేట్ వారియర్ పైరట్స్ డోమి రివర్స్ జైన్స్తో ఫైట్ చేస్తూ ఉంటారు. అయితే కాశీ చాలా ఎమోషనల్ అయిపోయి ఫైట్ చేసుకోవడం స్టాప్ చేద్దాం, మనం ఫ్రెండ్స్ రా, ఒకరినొకరం కలిసి వేరే వాళ్ళతో ఫైట్ చేస్తాం, నేను మీ మీద అటాక్ చేసి మిమ్మల్ని హర్ట్ చేయాలని చెప్తాడు. దానికి డోమి రివర్స్ జైన్స్ నువ్వు మా మీద అటాక్ చేయలేవా, అదేం సాకో మాకేం అర్థం కావడం లేదు, అయితే మాలాగే నువ్వు కూడా ఇన్విన్సిబుల్ స్ట్రెంత్ని రీజనరేటివ్ బాడీని గెయిన్ చేసుకో, నువ్వు కావాలంటే మమ్మల్ని డిఫీట్ చేయగలవు, కానీ చేయడం లేదు. ఒకవేళ నువ్వు కూడా వాళ్ళ ఇద్దరికి కనిపిస్తే వాళ్ళు కూడా నిన్ను ఒక డీమన్ లాగా చేంజ్ చేస్తారని చెప్తాడు. ఇంకో పక్క చాపర్ కాశీతో వాళ్ళతో ఫైట్ చేసి ఆ జైన్స్ని డిఫీట్ చేయమని చెప్పి కాశీని అటాక్ చేయమని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ కాశీ మాత్రం వాళ్ళు నా ఫ్రెండ్స్, నేను వాళ్ళ మీద అటాక్ చేయడం ఇంపాసిబుల్, నేను వాళ్ళని హర్ట్ చేయాలని చెప్తాడు. ఇక కట్ చేస్తే బ్రాగి డోమి రివర్స్ జైన్స్తో మనం చాలా కాలం నుంచి ఫ్రెండ్స్గా ఉన్నాం, నువ్వు నా ఫుడ్లో ఒక బైట్ని మాత్రమే తింటానని చెప్పి సగం ఫుడ్ని తినేవాడివని సారీ చీఫ్ అని ఈ కోకో సావర్నిటీతో అటాక్ చేసి డిఫీట్ చేస్తాడు. ఇక అజారుద్దీన్ గగ్నీర్ని యూజ్ చేసి ఒక డోమి రివర్స్ జైంట్ని డిఫీట్ చేస్తాడు. అలాగే డోరీ కూడా ఈ కోకో సావర్నిటీని యూజ్ చేసి ఒక జైన్ని డిఫీట్ చేస్తాడు. ఇక లాస్ట్ జోరో తను 3 స్వాట్ స్టైల్లో రెడ్ ఓగర్ టెక్నిక్ని యూజ్ చేసి జైంట్ హెడ్ని చికెన్ షాప్లో చికెన్ని కొట్టినట్టు పీసెస్గా నరికి పారేస్తాడు. ఇంకో పక్క డోమి రివర్ జైన్స్ ఒకరి మీద ఒకరు అటాక్ చేసుకోవడానికి 1 మినిట్ కూడా ఆలోచించకుండా అటాక్ చేసుకుంటారు. ఇక వాళ్ళ పక్కన ఉన్న జైన్స్ దీని గురించి మీరు అస్సలు వరి అవ్వద్దు, దీనివల్ల మీరు చావరని చెప్పి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇక కట్ చేస్తే చాపర్ ప్లేస్లో కాశీని వాళ్ళు పారిపోమని చెప్తారు. కానీ కాశీ మాత్రం అక్కడే నిలబడుకుని ఉంటాడు. ఇక కాశీని వాళ్ళు అటాక్ చేయడం చూసి గబాన్ వాళ్ళ మీద అటాక్ చేయాలని చూస్తాడు. అప్పుడే చాపర్ తను రంబుల్ బాల్ని తిని మాస్టర్లోకి ట్రాన్స్ఫార్మ్ అయ్యి జైంట్ని ఒక గుద్దు గుద్దుతుంది. దానికి తను స్మైల్ చేస్తూ అది అటాక్ అసలు పెయిన్గానే లేదని చెప్తాడు. అప్పుడే కొంచెంసేపటికి తన డోమి రివర్స్ క్యాన్సిల్ అయిపోయి గ్రౌండ్ మీద పడిపోవడం చూస్తాం. అది చాపర్ చూసి తనే నమ్మలేకపోతుంది. అది పక్కన ఉన్న జైన్స్ చూసి ఎలా జరిగిందని షాక్ అయిపోతారు. అయితే ఒక్కసారి చాపర్ ఎంటైర్ ఆర్క్ చూసుకుంటే ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. తను వింటర్ ఫారెస్ట్లో మౌంటైన్ గార్డియన్గా ఉండేవాడు. ఆ తర్వాత ఫ్లోరా అండ్ మెడిసిన్ నాలెడ్జ్ని యూజ్ చేసి అదర్స్ని హీల్ చేసేవాడు. అంటే ఇక్కడ చాపర్ క్యారెక్టర్ ఒక ఫారెస్ట్ గార్డియన్గా బిల్డ్ అయింది. అలాగే డ్రమ్ ఐలాండ్లో కూడా రేర్ మష్రూమ్ని ఫైండ్ అవుట్ చేసి డాక్టర్ హీరోలక్ని సేవ్ చేయడానికి ట్రై చేశాడు. ఇక్కడ చాపర్ డ్రీమ్ వచ్చి మనందరికీ బాగా తెలుసు, అన్ని డిసీజ్ని క్యూర్ చేయడానికి ఒక మందుని ఫైండ్ అవుట్ చేయడం. అయితే లూఫీ డెవిల్ ఫ్రూట్లో లాఫ్టర్ని ఫ్రీడమ్ని సన్ గాడ్ నేచర్ని ఎలా అయితే ఎంబాడీ చేశాడో సేమ్ అలానే ఇక్కడ చాపర్ డ్రీమ్ కూడా ఫారెస్ట్ గాడ్ విల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వచ్చి ఉండొచ్చు. అలాగే డ్రమ్ ఐలాండ్లో అన్ని డిసీజెస్ని క్యూర్ చేసే మష్రూమ్ ఉందని రూమర్ కూడా ఉంది. అలాగే చాపర్ యొక్క డెవిల్ ఫ్రూట్ కూడా సేమ్ మష్రూమ్ లాగే ఉంటుంది. ఇక్కడ థియరీ వచ్చి మష్రూమ్ తింటే డిసీజ్ క్యూర్ కాదు, కానీ ఫ్రూట్ని తింటే వాళ్ళలో ఉన్న డిసీజెస్ అన్నిటిని హీల్ చేసే పవర్ వస్తుంది, లేదా డోమి రివర్స్ లాంటి సోల్ డిసీజ్ని క్యూర్ చేసే పవర్ వస్తుంది. అలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది. స్ట్రా హ్యాట్స్ డ్రమ్ ఐలాండ్కి రాకముందే బ్లాక్ బియర్డ్ అక్కడికి వచ్చాడు. ఎందుకంటే ఇక్కడ ఈమోని డిఫీట్ చేయాలంటే ఈ హ్యూమన్ ఫ్రూట్ వచ్చి చాలా అవసరం పడుతుందని
ఆ డెవిల్ ఫ్రూట్ని సొంతం చేసుకోవడానికి వచ్చి ఉండొచ్చు. ఈవెన్ హర్లీ టెక్స్ట్లో కూడా ఫారెస్ట్ గార్డ్ డీమన్స్ని కంట్రోల్ చేసి కరప్టెడ్ బీయింగ్స్ని ప్యూరిఫై చేశాడని ఉంది. బట్ ఇప్పుడైతే తన డెవిల్ ఫ్రూట్ వచ్చి పూర్తిగా అవేక్నింగ్ కాలేదు. రంబుల్ బాల్స్ని తింటూ తను న్యూ స్టైల్లోకి వెళ్తున్నాడు. న్యాచురల్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంటే హ్యూమన్ విల్లు అలాగే డెవిల్ ఫ్రూట్ విల్లు రెండూ ఒకటవ్వాలి. అందుకే చాపర్ తన ఫుల్ పొటెన్షియల్కి రీచ్ అవ్వలేదు. ఇక చాప్టర్లోకి వస్తే ఔల్ లైబ్రరీ అవుట్ సైడ్లో సాంజీ గ్రూప్ వచ్చి కిలింగంని కట్టేసి ఉంటారు. అప్పుడు కిలింగం, ఎరా కుక్కలు, మీలాంటి వాళ్ళు గాడ్స్కి అగనెస్ట్గా వెళ్తే ఏం జరుగుతుందో తెలియదు అనుకుంటా. నాకు అట్లను విప్పారా, ఫిల్తీ ఫిష్మన్ అని అరుస్తూ ఉంటాడు. దానికి జింబే, నువ్వు ఎలాంటి పొజిషన్లో ఉన్నావో తెలుసు కూడా, కుక్కల్లాగా బాగా మురుగుతున్నావని అంటాడు. అయితే ఇక్కడ చూసుకుంటే తన హెడ్ ఏమో జింబే హ్యాండ్లో ఉంటుంది, తన బాడీ వచ్చి ఫ్రాంకీ దగ్గర ఉంటుంది. అప్పుడు ఫ్రాంకీ వచ్చి వీడిని బాక్స్లో ప్యాక్ చేస్తే మళ్ళీ వీడు అటాచ్ అవ్వడేమో, అలా చేస్తే మంచిది కదా అని చెప్తాడు. ఇంకో పక్క నామి జోయిస్కి థండర్ బాల్స్ని తినిపిస్తూ ఉంటుంది. అప్పుడే జోయిస్ తనని సేవ్ చేసినందుకు వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తాడు. బట్ సాంజీ వచ్చి హోలీ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేసేది వీళ్ళేనా అని నమ్మలేకపోతాడు. అప్పుడు ఫ్రాంకీ, ఇక్కడ వీక్గా ఉండేది వాళ్ళు కాదు, మనమే వాళ్ళకన్నా స్ట్రాంగ్గా ఉన్నాం. ఇప్పుడు మన క్రూ వచ్చి 4 ఎంపరర్స్లో ఒకటి యాంకో లెవెల్లో ఉన్నామని చెప్తాడు. దానికి సాంజీ, నువ్వు చెప్పింది నిజమే, కానీ మోస్ట్ పవర్ఫుల్ ఐలాండ్ అన్న ఎల్బాని ఇలాంటి వాళ్ళు కంట్రోల్ చేయడం చూస్తుంటే చాలా ఫ్రస్ట్రేటింగ్గా ఉందని చెప్తాడు. అది గిలింగం విని మమ్మల్ని చాలా తక్కువగా అంచనా వేద్దని చెప్తాడు. ఇక్కడ వాళ్ళ ఫుల్ పవర్ని యూజ్ చేయలేదని హింట్ ఇస్తున్నాడు. దానికి జింబే, అయితే వీళ్ళల్లో ఒకరు ఇంకా మీలే ఉన్నారు, అలాగే డ్యామేజ్ ఏం తీసుకోలేదు, కొంచెం అలర్ట్గా ఉండమని చెప్తాడు. ఇంకో పక్కన నామి ఎల్బాలో ఫైర్ స్ప్రెడ్ అవుతూనే ఉంది, నువ్వు రెయిన్ని స్టాప్ చేయకుండా కురిపిస్తూనే ఉండని జూయిస్కి చెప్తుంది. అప్పుడే వాళ్ళ దగ్గరికి లూఫీ డ్రాగన్ మీద వచ్చి వాళ్ళకి హలో చెప్తాడు. అయితే లోకిని డ్రాగన్ ఫామ్లో చూసి అందరూ షాక్ అయిపోతారు. అలాగే ఆ డ్రాగన్ లోకి అని కూడా తెలుస్తుంది. అయితే నామి లూఫీ మీద అరుస్తూ ఇలాంటుంది, నీకేమైనా మైండ్ దొబ్బిందా, ఎల్బా నుంచి వెళ్ళి ఒకరిని ఫ్రెండ్ చేసుకున్నావు, అలాగే మాస్టర్స్ని డిఫీట్ చేసావు, దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఆ డ్రాగన్ బ్రెత్ వచ్చి ఇక్కడ ఎల్బాని డెస్ట్రాయ్ చేస్తుంది, నీకు అది కనిపించడం లేదా? ఇక్కడ మీరు బ్యాడ్ గ్యాస్ని స్టాప్ చేయడం వల్ల ఎల్బా కూడా కాలిపోతుంది, దానివల్ల ఏం లాభం అని లూఫీని తిడుతూ ఉంటుంది. దానికి లూఫీ చాలా డౌన్ అయిపోతాడు. అది ఉడత చూసి లూఫీని సపోర్ట్ చేస్తుంది. దానికి లోకి, ఇక్కడ ఎవరైతే ఎల్బాకి థ్రెడ్స్గా ఉన్నారో వాళ్ళు నేను క్రష్ చేస్తా, మీ క్రూతో నాకు యూజ్ ఏంటని లోకి లైట్నింగ్ అటాక్తో లూఫీ మీద అటాక్ చేస్తాడు. కానీ లూఫీకి మాత్రం ఏం కాదు. అది లోకి చూసి నా అటాక్ తన మీద ఎందుకు వర్క్ అవడం లేదని సర్ప్రైజ్ అయిపోతాడు. ఇక కట్ చేస్తే ఇంజురీస్తో బ్రూక్ అండ్ ఊసాప్ గ్రౌండ్ మీద పడిపోయి ఉంటారు. అలాగే ఈమో గాల్లో ఎగురుతూ ఉంటుంది. అప్పుడు బ్రూక్ ఊసాప్తో ఇక్కడ నుంచి పారిపో ఊసాప్, తను చాలా డేంజరస్, ఇక్కడ రావడానికి నా దగ్గర నాకు ఓన్ రీజన్స్ ఉన్నాయని చెప్తాడు. కానీ ఊసాప్ నుంచి మనం ఎలాంటి మాటలు అయితే వినాలని అనుకుంటున్నామో ఫైనల్లీ వినబోతున్నాం గైస్. ఇక ఊసాప్ యాక్షన్లోకి దిగి ఇలాంటి టైంలో క్రూమేట్ని వదిలేసి ఎవరైనా పారిపోతారా? ట్రూ వారియర్స్ ఎప్పుడు కూడా అలా పారిపోరు. నేను అడ్మైర్ అయిన ల్యాండ్ని విజిట్ చేయాలని నా డ్రీమ్ ఫైనల్లీ రీచ్ అయిన తర్వాత నన్ను నేను డిస్కస్ అయ్యేలా చేసుకోలేను. ఇప్పుడు నాకు చాలా కోపంగా ఉంది. వీళ్ళు ఎల్బాలోని చేంజ్ని తక్కువ చేసి చూస్తున్నారు. ఇక్కడ వాళ్ళ ప్లాన్ వచ్చి జైంట్ కేజ్ని కిడ్నాప్ చేయడం. అలాగే ఈ ఫైట్లో ఎవరు కూడా వాళ్ళ ఓన్ స్ట్రెంత్ని యూజ్ చేయడం లేదు. వాళ్ళు ఆ మాస్టర్స్ మీద డిపెండ్ అయ్యి ప్రౌడ్ వారియర్స్ని కంట్రోల్లోకి తీసుకొని వాళ్ళని ఫోర్స్ చేసి ఒకరి మీద ఒకరు కిల్ చేసుకునేలా చేశారు. ఇలా చేయడానికి మీకు ఎన్ని గుండెలరా, యూ సేమ్లెస్ బ్యాషర్డ్ అని. ఇక్కడ ఎల్బాలోని వారియర్స్ వాళ్ళ స్వర్డ్స్తో షీల్డ్స్తో ఓన్గా ఫైట్ చేయడానికి వాళ్ళ లైఫ్ని రిస్క్లో పెట్టి వస్తారు. ఒకవేళ వాళ్ళని డిఫీట్ చేయాలంటే స్ట్రైట్గా ఫైట్ చేసి వాళ్ళని డిఫీట్ చేయండి, పిరికి పందల్లారా అని అంటాడు. దానికి ఈమో ఒక కింగ్గా నా చేతులకి రక్తాన్ని అంటించుకోవాలని చెప్తుంది. దాంతో ఊసాప్ స్కల్బామ్తో ఈమో మీద అటాక్ చేస్తాడు. అలాగే ఈమో కూడా ఊసాప్ మీద ఫైర్తో అటాక్ చేస్తుంది. దాంతో ఈమో హెడ్ ఇంగ్లీష్ మూవీస్లో దయ్యల్లా మొఖం చేంజ్ అయిపోతుంది. అలాగే ఊసాప్ కూడా ఇంజురీ అయ్యి గ్రౌండ్ మీద పడిపోతాడు. బట్ ఏమో గుంగో హెడ్ని హీల్ చేస్తుంది. అప్పుడే అక్కడికి లూఫీ వచ్చి బ్రూక్ అండ్ ఊసాప్ని ఇంజురీస్తో గ్రౌండ్ మీద ఉండడం చూస్తాడు. అలాగే ఈమో హాకీని ఫీల్ అయ్యి నేను ముందు ఫీల్ అయిన హాకీ తనదే అని లోకిని కాంటాక్ట్ అయ్యి ఊసాప్ని చూస్తూ నేను చాలా పిస్ ఆఫ్ అయి ఉన్నా అని లోకితో చెప్తాడు. అలాగే లోకి నేను కూడా ఎవరిని వదిలిపెట్టాను, అందరినీ కిల్ చేసి పారేస్తా అని చెప్తాడు. అప్పుడే ఈమో నీకాండి నీడ్, మీరు నా వైపు వస్తారా లేదా చస్తారో తెలుసుకోండి. ఇక నెక్స్ట్ జరగబోయే ఫైట్ వరల్డ్ని డివైడ్ చేస్తుందని చెప్తుంది. ఇక నెక్స్ట్ చాప్టర్లో ఈమో వర్సెస్ లూఫీ ఫైట్, అలాగే లోకి కూడా ఈ ఫైట్లో ఇన్వాల్వ్ అవ్వడం అలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ చాప్టర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక ఈ వీడియోని ఎవరైతే లాస్ట్ వరకు చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ యానిమే రివ్యూస్ తెలుగు.